शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు మనం భగవద్గీత 33వ పాఠం 33rd లెసన్ తర్వాత 15th శ్లోక 15వ శ్లోకం నవ్యథయంతే అనేది చెప్పుకుంటాం. ఇప్పుడు ఎవరు చెప్తారు? సుజాత గారు చెప్పేస్తారా? సుజాత గారు చెప్తారా? చెప్తాను సార్, చెప్తాను. వయసు యం హి నవ్యథయంత్యేతే యం హి న వ్యథయంత్యేతే. రెండుసార్లు చెప్పండి. యం హి నవ్యథయంత్యేతే 2 times చెప్తే ఒకసారి నేర్చుకున్నట్టు ఫస్ట్ టైం. సరే సార్. యం హి న వ్యథయంత్యేతే యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ పురుషం పురుషర్షభ పురుషం పురుషర్షభ యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం యం హి న సమదుఃఖ సుఖం ధీరం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ధీరం సోమృతత్వాయ కల్పతే. మీది ఎందుకో కొంచెము ఇంటర్నెట్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈసారి స్వర్ణాంబ గారు చదివేస్తారా? ఈ శ్లోకం మొత్తం చదువుతారా? నేను ఒకసారి చెప్తాను, చదవండి. మీదే కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. స్వర్ణాంబ గారు చదవండి దీన్ని. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. చదవండి. స్వర్ణాంబ గారు లేదా? కొన్ని సాయి తేజస్వి చదివేసేయండి మొత్తం శ్లోకం. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అంతేనండి. ఇక్కడ ఈ శ్లోకము తర్వాత క్రిందటి శ్లోకం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత అని ముందు శ్లోకము. ఈ 2 శ్లోకాలు కలిపి ఏం చెప్తారంటే తితిక్ష అమృతోపనిషత్తు అని చెప్తారనమాట. తితిక్ష అమృతోపనిషత్తు. తితిక్ష అంటే మనం ముందు పాఠంలో చెప్పుకున్నాం. తితిక్ష అంటే సహనము, సహనం అంటే ఓర్పు, ఓర్పు అంటే ఏమిటంటే యాక్సెప్టెన్స్. ఏమొచ్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకునేసి అలా నడిచిపోవడం అనమాట. నడుచుకొని వెళ్ళిపోవడం, దాన్ని యాక్సెప్టెన్స్ అంటాం కదా. దాన్ని ఆ సహనము అలా అలవాటు చేసుకుంటే దీంట్లో ఏం చెప్తారంటే భగవద్గీత మనకు ఎలా ఉంటుందంటే మన వేదాంతం పర్టికులర్ గా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 10 శ్లోకాలు 10-15 శ్లోకాలు పూర్తి వేదాంతంతో కూడుకున్నటువంటి శ్లోకాలు. ఆ తర్వాత మళ్ళీ మామూలు భగవద్గీత స్టార్ట్ అవుతుంది. ఈ 15 శ్లోకాలను కొన్ని అంటే విలక్షణమైనటువంటి ప్రపోజిషన్స్ అంటే ప్రతిపాదనలు చేస్తుంది అనమాట భగవద్గీత. ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే నువ్వు అలా సహనం నేర్చుకో,
సహనం నేర్చుకుంటే నీకు మోక్షం వస్తుంది అని చెప్తుంది అనమాట. సహనం నేర్చుకుంటేనే మోక్షం ఎలా వస్తుంది? చూడండి, మొదట దీన్ని పదాలు విభజించుకున్నాము. విభజించుకున్న తర్వాత బ్రాడ్‌గా అర్థం చేసుకొని తర్వాత నిజం డీపర్ మీనింగ్ ఏముంది అనేది మళ్ళీ చూస్తాము. యం హి న వ్యథయంతి ఏతే, వ్యథయంతి ప్లస్ ఏతే వ్యథయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ ఉంది కదా, సహ అమృతత్వాయ, ఇక్కడ అవగ్రహం ఉంది కదా, సహ అమృతత్వాయ కల్పతే, ఇది అర్థం అనమాట. ఇక్కడ సంబోధన వచ్చేసి పురుషర్షభ. పురుషర్షభ అంటే పురుషులలో శ్రేష్టమైనటువంటి వాడా పురుషర్షభ, నీకు ధీరుడు ఎలా ఉండాలో చెప్తాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. పురుషర్షభ అని పిలుస్తున్నాడు, పురుషులలో శ్రేష్టమైనటువంటి వాడా అని పిలిచి ఈ ధీరుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. ఏం పురుషర్షభ అని పిలిచాడు, తర్వాత ఏం చెప్పాడంటే ఇక్కడ సమదుఃఖ సుఖం ధీరం. సమదుఃఖ సుఖం, సమదుఃఖ సుఖం, సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని సమానంగా చూసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు సమ దుఃఖ సుఖం. అలాంటి ధీరం, ధీరుడు, ధీరుడు అంటే జ్ఞానవంతుడిని ఇక్కడ రాశాను. ధీరుడికి ఇంకొంచెం వేరే అర్థం కూడా ఉంది, ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను. ధీరం అంటే జ్ఞానవంతుడు అయినటువంటి. యం సుఖ సమదుఃఖ సుఖం ధీరం పురుషం, అలాంటి వాడిని, ఆ మానవుని, అలాంటి ఏ మానవుడైతే ఉంటాడో ఆ మానవుని ఏం చేస్తాడంటే ఏతే అంటాడు అనమాట. ఎం హిన వ్యథయంతి ఏతే, వ్యథయంతి ప్లస్ ఏతే. ఏతే అంటే ఏతే అనేది మనం ముందు శ్లోకం నుంచి తీసుకోవాలన్నమాట. ముందు శ్లోకంలో ఏం చెప్పినాడు, సుఖ దుఃఖాల గురించి చెప్పినాడు కాబట్టి ఏతే అంటే ఈ సుఖ దుఃఖాలు లేకుంటే ఈ శీతోష్ణాదులు అని పాత శ్లోకంతో ఇక్కడ అన్వయం అనమాట. ఎం హిన వ్యథయంతి ఏతే, ఎం అంటే ఎవరైతే పురుషుడు, ఏ పురుషుడైతే, ఆ పురుషుడు ఎలాంటి వాడు, సమదుఃఖ సుఖం ధీరం, దుఃఖాన్ని గాని సుఖాన్ని గాని సమంగా తీసుకునేటువంటి వాడు, ధీరుడైనటువంటి వాడు. అలాంటి ఏ పురుషుడైతే ఉంటాడో వాణ్ణి, అలాంటి వాణ్ణి ఏతే అంటే ఏతే వ్యథయంతి. ఏతే అంటే ఏవైతే అంటే ఈ విషయేంద్రియం, ముందు చెప్పుకున్నాము మాత్రా స్పర్శాస్తు, దీంట్లో విషయ సంయోగాలు అంటే శీతోష్ణాదులు ఇలాంటివన్నీ, అంటే మాత్ర కన్న మనము జ్ఞానేంద్రియాలతో చూసేటువంటి విషయములతో సంబంధం వచ్చినటువంటి దాని వల్ల మాత్రమే సుఖ దుఃఖాలు వస్తాయి. ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, అందువల్ల ముందు శ్లోకంలో చెప్పుకున్న వాటితో ఇక్కడ అన్వయం అనమాట. ఏతే ఈ సుఖ దుఃఖాలు, ఈ శీతోష్ణాదులు నా వ్యథయంతి, వాడిని బాధించవో. మనం తెలుగులో చెప్పుకుంటుంటాం కదా, వ్యథ అంటుంటాం, బాగా వ్యథపడిపోతున్నాడు. నా వ్యథ అన్నది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదమే. వ్యథయంతి అంటే బాధించవో, వాడినేమి చెలించజేయవో, అలాంటి. ఎం హి నా వ్యథయంతి ఏతే. ఏతే అంటే ముందు శ్లోకంతో అన్వయం చేసుకుంటే మాత్రా స్పర్శాదులు శీతోష్ణాలు అలాంటివి ఏవైతే వాడిని కదిలించవో చెలింపజేయవో అలాంటి వాడిని సహా ఆ వ్యక్తి, సమదుఃఖ సుఖం ధీరం సహా ఆ వ్యక్తి అమృతత్వాయ మోక్షములకు. అమృతము అంటే మోక్షము, అమృతం అంటే ఏమి మరణం లేకుండా ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. అమృతత్వాయ కల్పతే అంటే వాడికి ఆ అమృతత్వ కలుగుటకు అర్హుడవుతున్నాడు. హి అంటే కదా అని, అంటే ఏమిటంటే ఎం హి న వ్యథయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. సహా ప్లస్ అమృతత్వాయ కల్పతే, వాడికి అమృతత్వము వచ్చేదాన్ని సిద్ధంగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే ఏం చెప్తుంది భగవద్గీతలో ఈ శ్లోకం ప్రధానంగా ఏం చెప్తుందంటే, నువ్వు సహనము అంటే తితిక్షను పెంచుకో. తితిక్ష అనేది ముందు శ్లోకంలో చెప్పుకున్నాం, తితిక్ష అంటే ఏమిటి అని చెప్పుకున్నాము. ఆ తితిక్షను నువ్వు పెంచుకో, సహనాన్ని పెంచుకో. ఏ విషయంలో దుఃఖము గాని సుఖము గాని వచ్చినప్పుడు నువ్వు సమంగా నువ్వు వ్యవహరించే నేర్చుకున్నట్టయితే నీకు అమృతత్వం వస్తుంది, మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. మోక్షం ఎలా వస్తుంది ఇక్కడ? మరి చెప్పడమేమో చెప్పేశాడు, మరి సరే భగవంతుడు చెప్పేశాడు, మరి మరి దుఃఖము సుఖము సమానంగా పెట్టుకుంటే మోక్షం ఎలా వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. ఇక్కడ దీన్ని ఎలా వస్తుంది, అందువల్లనే దీన్ని ఏం చెప్పారంటే ఈ రెండు శ్లోకాలు మాత్రా స్పర్శాస్తు కౌంతేయాలు కూడా అక్కడ ఏం చెప్పుకున్నాము, మాత్ర అంటే ఇంద్రియములు, ఇంద్రియములు వచ్చేసి కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, ఇవన్నీ విషయములను చూసినప్పుడు కానీ విషయములను ఆగ్రహించినప్పుడు కానీ, అంటే ఒక ముక్కు ఏదన్నా వాసన చూడడము, లేకుంటే ఒక కన్ను ఒక వస్తువును చూడడము, లేకుంటే ఒక చెవు ఒక మ్యూజిక్ ను ఏదన్నా వినడము, ఇలాంటి దాని వల్ల ఏమైపోతుందంటే దానివల్ల వచ్చినటువంటి సంబంధాదుల వల్ల మాత్రమే మనకు శీతోష్ణములు కానీ సుఖ దుఃఖాలు ఉంటుంది. ప్రకృతిలో శీతోష్ణములు లేవు, సుఖ దుఃఖాలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే సృష్టి అన్నది
దేవుడు వచ్చి సృష్టించినటువంటి సృష్టి, అందులో సుఖ దుఃఖాలు అలాంటివి ఏమి ఉండదన్నమాట. కానీ మన మనసుకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు నేను, ఎందుకంటే మన మనసు అలా అంటుందన్నమాట. నాకు ఇప్పుడు తీపి అన్నటువంటి పదార్థము, ఇది చాలా ఇష్టము ఉన్నటువంటి పదార్థం ఇంకొంతకాలానికి ఇష్టం లేకుండా పోవచ్చు. నాకు ఇష్టమైనటువంటి తీపి మీకు ఇష్టం లేకుండా పోవచ్చు కదా. అందువల్ల పదార్థంలో లేదనమాట తీపి, ఉప్పు, కారము అన్నదనమాట. మనసులో ఉందనమాట. నాకు మనసులో నాకు అది ఉప్పు అనిపిస్తే ఉప్పు, నీకు ఉప్పు లేదంటే ఉప్పు లేదనమాట. అలాంటిదనమాట. ఒక సందర్భంలో నాకు చాలా ఇష్టమైనటువంటి పదార్థము ఇంకో కొద్ది నిమిషాలకే అది ఇష్టం లేకుండా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వ్యక్తి వ్యక్తికి, ప్రదేశానికి, పదార్థానికి అన్నిటికీ మారిపోతుంటుంది అనమాట. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు అన్నటువంటివి కానీ, శీతోష్ణాలు అన్నటువంటివి మనసుకు సంబంధించినటువంటివి కానీ, సృష్టికి సంబంధించినటువంటివి కావు అన్నటువంటి విషయం కింద శ్లోకంలో చెప్పుకున్నాం అనమాట. అది అయిన తర్వాత ఏం చెప్తున్నట్టు ఇక్కడ ఎంహిన వ్యతయంతేతి, అందువల్ల ఈ సమదుఃఖ సుఖం ధీరం, దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా చూసేటువంటి వాడు అంటే ఎలాంటి వాడు సుఖము దుఃఖాన్ని సమానంగా చూసేటువంటి వాడిని ఏవైతే ఈ శీతోష్ణాలు వ్యత చెందించవో, బాధించవో, అంటే వీడు అలాంటి వాటితో బాధపడాడు. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు వీడు బాధపడ్డానమాట. సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా హర్షించడు, బాధ వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడాడు అనమాట. ఇప్పుడు పెళ్లి ఏదో పెళ్లి జరుగుతుంది, బర్త్డే జరుగుతుంది అనుకోండి. బర్త్డే జరిగినప్పుడు అక్కడ ఒక డాన్స్ చేయడము అన్నటువంటిది మనకి పెద్ద ఆలోచన చేసేటువంటి విషయం కాదనమాట. ఏదో చేసేస్తుంటాడు అనమాట. మరణం వచ్చినప్పుడు ఏడవడం అనేది సర్వసాధారణంగా చేసేటువంటి వాడు. అలాంటి వాడంతా ధీరుడు కాదనమాట. ఎవడు ధీరుడైనటువంటి వాడు ఎవడంటే సమదుఃఖ సుఖం, దుఃఖాన్ని గాని సుఖాన్ని గాని సమంగా చూసేటువంటి వాడు ధీరుడు అని అంటాడనమాట. ఎటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో కూడాను చలించని మనసు ఉండేటువంటి వాడు ధీరుడు. అంతేగాని ఏదో యుద్ధం చేసేటువంటి వాడు ధీరుడు కాదనమాట. అందువల్ల కాళిదాసు ఒక సందర్భంలో ధీరునికి ఒక డెఫినేషన్ చెప్తాడనమాట. ఆ డెఫినేషన్ ఇక్కడే రాశాను నేను, మీరు ఎవరైనా రాసుకునేటట్టు రాసుకోవచ్చు. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరా అంటాడనమాట. ధీరుడు అంటే రెండు అర్థాలు అనమాట. ఒకటి అర్థం ఏమిటంటే ధీ అంటే బుద్ధి. ఆ బుద్ధి ఉన్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు ధీరుడు అన్నటువంటి వాడు అనమాట. జ్ఞానం ఉంది కాబట్టి వాడు ఆ దుఃఖాలు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ వచ్చినప్పుడు ఇది ఏమనుకుంటాడు వాడు, ఇవన్నీ అనిత్యాలు, ఆగమాపాయిన అనిత్య. ముందు 18వ శ్లోకంలో చెప్పుకున్నాము. వస్తుంటాయి, పోతుంటాయి, పోతుంటాయి. పొయ్యి వచ్చేటువంటి వాడిని గురించి నేను ఎందుకు బాధపడాలి అనేటువంటి వివేకముతో ఆ ధీరుడు అన్నటువంటి వాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడు చలించడు అని ముందు శ్లోకం. ఇప్పుడేం చెప్తా అంటే ధీరుడు అంటే ఎవరంటే వికారహేతో సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరా అంటాడనమాట. అంటే వికారం చెందడానికి, అంటే మనసు 10 డైరెక్షన్స్ లో వెళ్ళడానికి ఉన్నటువంటి అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను వాడి మనసు చలించదనమాట. వాడికి ఎన్నో ఆకర్షణీయమైనటువంటి వస్తువులు ఎన్నో చూపించినప్పటికీ కూడాను వాడి మనసు చలించదు. అలాంటి వాడు ధీరుడు అని చెప్పేసి ఇది మాళవికాగ్ని మిత్రం అనేటువంటి కాళిదాసు నాటకంలో ప్రసిద్ధమైనటువంటి ఒకనొక శ్లోకం అనమాట. వికారహేతో సతి విక్రియంతే ఏషాం నచేతాంసి ఏవ ధీరా, అతనే ధీరుడు. అంటే మనసు వికారము చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎవరి మనసు ఎట్టి వికారాన్ని పొందదు, అటువంటి వాడు ధీరుడు. ఇక్కడ అలాంటి ధీరుని గురించి చెప్తుంటారు అనమాట. ఇక్కడ సుఖము గాని దుఃఖము గాని వచ్చినప్పుడు చలించినటువంటి వాడు ధీరుడు. అలాంటి వాడు మోక్షానికి అర్హుడు అని చెప్తాడు అనమాట. అంటే మనకు సాధారణంగా సుఖము దుఃఖము వచ్చేదానికి అన్నిటికీ కారణం ఏమిటి? మనస్సు. కాబట్టి మనసు నుంచినే అన్ని కష్టాలు వస్తుంటాయి అనమాట. మనసే మనిషికి బంధికానా అని మన పాట ఉంది తెలుగులో. మనసే మనిషికి బంధికానా అని చెప్పేసి ప్రసిద్ధమైనటువంటి పాట అనమాట. అత్రేయ అనుకుందాం రాసినటువంటి ఆ మనసు మనిషికి ఎలా ఉంటుందంటే అది డిఫరెంట్ డైరెక్షన్స్ వెళ్ళడానికి, అంటే అన్ని పక్కలు అటువైపు ఇటువైపు వెళ్ళడానికి చెప్తూ ఉంటుంది అనమాట. మనసు ఒకవైపు ఉండదన్నమాట, ఎగిరిపడుతూ ఉంటుంది మనసు. అలాంటి మనసు ఉన్నందువల్ల ఏమైపోతుంది, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి మనసు వల్ల వస్తుంటాయి అన్నమాట. సుఖము గాని దుఃఖము గాని. కానీ సుఖము దుఃఖం అనేటువంటిది లేదు. సుఖము దుఃఖం అనేటువంటిది వస్తువులు. ఎందుకంటే నేను హిందీ పాఠంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఒక కష్టమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశము ఒకరికి బాధాకరమైనటువంటి సన్నివేశం అయితే ఇంకొకరికి బాధాకరమైనటువంటి సన్నివేశం కాదనమాట. వారి సంతోషకరమైనటువంటి సన్నివేశం అనమాట. ఒక పార్టీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ వాళ్ళకి బాధాకరమైనటువంటి సన్నివేశము, ఇంకొక పార్టీకి చాలా హర్షణీయమైనటువంటి సన్నివేశము. ఈవెంట్ ఒకటే, అక్కడ ఈవెంట్ ఒకటే. ఏమిటి? ఎలక్షన్ రిజల్ట్స్ రావడమే ఈవెంట్. ఆ ఈవెంట్ నుంచి ఒకటి దుఃఖపడితే ఒకటి సుఖపడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి ఈవెంట్ లో ఏమి ఉండదు అనమాట.
ఆ సుఖము దుఃఖము అన్నటువంటిది మనసులో ఉంటుంది. మరణించినప్పుడు కూడా అంతే. ఒకడు మరణించినప్పుడు వాడికి కష్టం ఉంటుంది. ఏదో 2 ఈ శత్రు దేశాలు యుద్ధం చేసేటటువంటి సమయంలో ఒక దేశానికి వాడు చనిపోతే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకొకటి చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఘటన ఒకటే ఉంటుంది. కానీ విశ్లేషణ మనస్సు వల్ల విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనసు అన్నటువంటిది ఇలాంటి పని చేస్తుంటుంది. సుఖము గాని, దుఃఖాన్ని గాని, శీతాన్ని గాని, ఉష్ణం గాని మనసు మాత్రమే తెస్తూ ఉంటుంది. చల్లని నీళ్ళలో స్నానం చేయమంటే మనము హ్యాపీగా స్నానం చేస్తాము గంగా నదిలో. కానీ బయటొచ్చి చేయలేము. మరి నీరు వరకు అదే టెంపరేచర్ అదే ఉంటుంది. కానీ ఒక పరిస్థితిలో సంతోషం, ఒక పరిస్థితిలో సంతోషం కాదన్నమాట. కాబట్టి అక్కడ ఘటనలో సుఖము, దుఃఖము అన్నట్టు ఉండదు. మనసులో మాత్రమే సుఖము, దుఃఖము అన్నటువంటిది ఉంటుంది. ఇది చెప్పుకున్నాం ముందు కథలు కూడా ముందు పాఠంలో కూడా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏమిటికి ఎక్కడికి తీసుకొచ్చాం మనము అంటే ఈ కష్టం గాని, సుఖం గాని రావడానికి కారణము మనసు. ఆ మనసుని తుంచి పక్కన పారేసేసామంటే అప్పుడు మనం ఏమైపోతామంటే మోక్షానికి అర్హులైపోతాము అని చెప్తున్నాడు. మనసును తుంచేయడం ఎలా? మనసును తుంచి వేయడానికి కాదు కదా మరి. మనసు అనేది మనలో ఉండిపోయిందన్నమాట. అందువల్ల ఏం చెప్తారంటే మనసు అన్నటువంటిది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనసుకు సుఖము, రాగము, ద్వేషము అన్నటువంటివి 2 ఉంటాయి. రాగము అంటే అటాచ్‌మెంట్ ఒకటి. రాగము అంటే అనురాగం అండి. అనురాగము, ఆసక్తి, ప్రేమ వీటన్నిటిని రాగము అంటాం. ద్వేషము ఒకరిని చూస్తే చాలా వాడు బేజారించుకునేది, వాడి అంటే అసహ్యం కావడము అలాంటిది ద్వేషం అన్నమాట. రాగము, ద్వేషము అన్నటువంటివి ఎందువల్ల వస్తున్నాయి? ఈ రెండును మనసు వల్ల వస్తున్నాయి. ఈ రాగము, ద్వేషం ఎందువల్ల వస్తున్నాయి? సుఖం వచ్చినప్పుడు నాకు ఎక్కువ సుఖం కావాలి అనేటువంటిది రాగం, అనురాగం అన్నమాట. సుఖం ఎక్కువ కావాలి అని కోరుకోవడము, దుఃఖం నా వద్దకు రాకూడదు అని కోరుకోవడము, అది ఏమైపోతుందంటే దానివల్ల ఏమైపోతుందంటే రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము నుంచి రాగద్వేషాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సుఖము, దుఃఖము ఇదంటే సైకాలజీ సబ్జెక్ట్ గా చెప్పినట్టుగా ఉంటుందండి భగవద్గీత, ఈ వేదాంతం అంతరం. సుఖము, దుఃఖము ఏముంటుంది? సుఖము, దుఃఖము నాకు ఎక్కువ సుఖము కావాలి, సుఖమే కావాలి నాకు, దుఃఖం ఎప్పుడు నాకు రాకూడదు. అంటే సుఖము యొక్క ఆహ్వానము, దుఃఖము యొక్క అపనయనము అంటే రాకూడదు అనమాట. అది రాకుండా ఉండడము. ఈ రెండింటి కోసమే మనసు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది. ఈ మనసు ఎందువల్ల ప్రయత్నం చేస్తుంటుంది అంటే మనసు ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటుందంటే ఈ దేహం నేనే, ఈ శరీరం అంటే నేను అనుకుంటూ ఉంటుంది అనమాట. ఈ శరీరము అనేది మళ్ళీ అంతకు ముందు శ్లోకంలో తీసుకుంటే దేహినోస్మిన్ యథా దేహో శ్లోకంలో తీసుకుంటే ఇది కుమారం యవ్వనం జర ఎలా వెళ్ళిపోతుంటుందో అలాగే దేహాంతర ప్రాప్తి ఇంకొక జన్మ వస్తుంది. కాబట్టి ఇవన్నీ టెంపరరీ ఇన్ నేచర్ అన్నటువంటి విషయం మీకు తెలుసుకోదనమాట. మనసు తెలుసుకోదనమాట. మనసు ఎప్పుడైతే అలా తెలుసుకోకుండా పోతుందో అప్పుడు ఏమైపోతుందంటే ఈ కష్టాలన్నీ వస్తుంటాయి అనమాట. మనసు ఏమనుకుంటుంది? ఒకటి శరీరం నాది అనుకుంటుంది కాబట్టి అహంభావము అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. అహంభావం అంటే మనం తెలుగులో అనుకునేటువంటి అహంభావం కాదు, పొగరు కాదు. అక్కడ అహంభావం అంటే ఈ శరీరమే నాది అనుకునేటువంటి పరిస్థితి. అహం నేను అనేటువంటి పరిస్థితి. ఈ శరీరం నాది, ఈ చెయ్యి నాది, కాల నాది అనుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుందో అంతకాలము ఆత్మజ్ఞానం ఉండదు. అందువల్ల ఏమైపోతుందంటే ఈ అహంభావం అనేటువంటిది పక్కన పెట్టాలి. ఈ సమదుఃఖ సుఖం అనేటువంటి స్థితి మనకు రావాలంటే ఏ స్థితికి మనం వెళ్ళాలంటే మనము వచ్చేటువంటి సుఖాన్ని ఎప్పుడు కూడాను వచ్చినటువంటి సుఖం గురించి ఎక్కువ హర్షం పొందవద్దు. దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువ బాధపడద్దు. బాధపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే దుఃఖం ఆగమాపాయన వస్తుంటుంది, పోతుంటుంది అనేటువంటి వివేకంతో మనం ఈ సుఖ దుఃఖాలను చూసినప్పుడు మాత్రమే మనకు అమృతత్వం కలుగుతుంది. అంటే ఇక్కడ ఒకటి మనం విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ సమదుఃఖం అన్నటువంటిది ఈ వివేకంతో అంటే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆగమాపాయన వస్తుంటాయి, పోతుంటాయి. తర్వాత ఈ దేహము అన్నటువంటిది ఇది కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ఇలా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అది నిత్యము కాదు, ఈ సుఖ దుఃఖాలు నిత్యము కాదు అన్నటువంటి వివేకముతో సుఖ దుఃఖాలను మనం సమంగా చూసినప్పుడు మాత్రమే అతనికి అమృతత్వం కలుగుతుంది. లేకుంటే బలవంతంగా మనము తితిక్ష చేస్తామనుకోండి, తితిక్ష అంటే సహనం చూపిస్తామనుకోండి, బలవంతంగా ఎలాగా ఒక కథ చెప్తారనమాట. ఒక పండితుడు ఒకడు ఉంటాడట, బిచ్చగాడు ఉంటాడట. ఒక బిచ్చగాడు, ఆ బిచ్చగాడు ఎట్లాగనే కానీ ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటా అంటాడు. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎలా సంపాదించాలి? వాడు బిచ్చమెత్తుకొని సంపాదించడం కుదరదు. అందువల్ల వాడికి ఒక ప్లాన్ వేసాడంట. వాడు ఏం ప్లాన్ వేశాడంటే ఒకరోజు రాజుగారు వీధిలో వెళ్తారు ఉండేటువంటి ప్రచారం జరిగింది. ఈ రోజులో రాజు మీరు ఊరేగింపుగా వెళ్తాడు అని చెప్పేసి రాజుని ఎలాగైనా కూడాను మనము ప్లీజ్ చేయాలి. ఎలా చేయాలి? వీడేం ఆలోచన చేశాడంటే సరే రాజుగారి తండ్రి వేషం వేసుకున్నాడంటే ఇతను. ఎలా తండ్రి ఎలా ఉంటాడో అలాగే డిటో అలా వేసుకునేసేసి
ఒక ప్రధానమైనటువంటి కూడలిలో 4 రహదారులు కలిసేటువంటి కూడలిలో అక్కడ కూర్చున్నాడంట. అలా కూర్చున్నాడు తండ్రి వేషం. రాజు అలా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అలా చూశాడనమాట. నాన్న మాదిరిగానే ఉన్నాడనమాట. చాలా సంతోషం అయిపోయింది రాజుకు. సంతోషం అయిపోయింది. అదే సంతోషం కూడా కోపం కూడా వచ్చిందనమాట. మా నాన్న వేషం వేశాడే వీడు అని కూడా కోపం వచ్చింది. కానీ ఇంత బాగా వేశాడు కదా వీడు మా నాన్న వేషము. నన్ను సంతోషపెట్టాలని వేశాడు కదా అనుకున్నాడనమాట. అనుకునేసి ఏం చేశాడంటే ఒక పరీక్ష పెట్టాడనమాట. ఏం చేశాడంటే సరే సైనికులు పిలిచి చెప్పాడంట. వీడు మా నాన్న వేషం వేసుకొని కూర్చున్నాడు. నాకు సంతోషం పోయింది. కోపం కూడా వచ్చింది అయితేను. వీడు ఏదైనా ఇలాగే కూర్చున్నాడు. కదలకుండా కూర్చున్నాడు వీడు. ఏ శరీర భాగం కదిలిస్తే ఆ శరీర భాగాన్ని కత్తిరించేయండి ఈరోజు సాయంత్రం వరకు. సాయంత్రం వరకు ఏమి కదిలించకుండా అలాగే ఉన్నాడు అనుకోండి. వీడికి మంచి బహుమానం ఇస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. అప్పటి నుంచి వీడికి ఏమైపోయింది? భయం అయిపోయింది అనమాట. భయం అయిపోయి వీడు ఏం చేశాడంటే కూడలిలో అలాగే కూర్చున్నాడంట. కూర్చునేసి ఏం చేశాడంట, ఏ చెయ్యి కదిలిచ్చినా కూడా నా చెయ్యి కత్తిరించేస్తారు. కాలు కదిలిస్తే కాలు కత్తిరించేస్తారు. కాబట్టి ఏమి కదిలించకుండా అలాగే ఉండిపోయినాడంట. మనము కొన్ని దీంట్లో పోతుంటాం అన్నమాట. మద్రాసు పర్టికులర్ గా వెళ్ళినప్పుడు అదేదో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో ఏమో పార్క్ పేరు నాకు గుర్తు రాలేదనమాట. అందులో ఒకడు కళ్ళు, కాళ్ళు, చేతులు ఏం కదిలించకుండా అలాగే నిల్చుకొని ఉంటాడు అనమాట. గాంధీ వేషం వేసుకొని నిల్చుకొని కూర్చోంటాడు అనమాట. ఏం కదలడు అనమాట. చూడ్డానికి అలాగే ఉంటాడు అనమాట. సో అలాంటి వేషం వేసి అలా ఉండిపోయినాడు వీడు. అప్పుడు వీడు సాయంత్రం వరకు వీడు కదలలేదంటే ఎందుకు? భయము వీడికి. ఏమంటే ఏ చేయి కాలు కత్తిరించేస్తారో అని. అది కూడా సహనమే, తితిక్ష అది. కానీ ఆ తితిక్ష ఎలాంటి తితిక్ష? భయముతో వచ్చినటువంటి తితిక్ష అది. సాయంత్రానికి రాజు మంచి బహుమతి ఇచ్చి పంపించేశాడంట వాడికి. ఆ బహుమతి కోసం వాడు ఏం చేశాడు? కాళ్ళు చేతులు కదిలించకుండా కూర్చున్నాడే గాని వివేకం వల్ల కూర్చోలేదు వాడు. మనము ఈ అమృతత్వం కావాలి అని కోరుకునేటువంటి సాధకులు ఎలా ఉండాలి అంటే వీడు 2 గుర్తించాలి. 2 విషయాలు గుర్తించాలి. ఒకటేమిటంటే ఈ దేహం ఎలాంటిదంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. దేహాంతర ప్రాప్తి కూడా జరిగిపోతుంటుంది. కౌమారం ఎలా దాటి యవ్వనం వస్తుందో, యవ్వనం ఎలా దాటి జర వస్తుందో, జర అయిన తర్వాత మనము మరణం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయము. దీని గురించి దుఃఖం అవసరం లేదు అన్నటువంటి వివేక జ్ఞానం ఒకటి. రెండవ విశేష వివేక జ్ఞానం ఏమిటంటే ఈ సుఖ దుఃఖాలు ఏమైనా వచ్చినప్పుడు మనసుకు సంబంధించినటువంటివి కానీ అది ఆత్మకు సంబంధించినటువంటివి కాదు. ఎందుకంటే మనసుతోనే ఇవన్నీ మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము. నాకు సుఖం అన్నది నీకు సుఖము కాదు, నీకు సుఖం అన్నది నాకు దుఃఖము కావచ్చు. కాబట్టి ఇలాంటి విషయంలో సుఖ దుఃఖాలు అన్నటువంటిది ఒక పదార్థంలో గాని ఒక సందర్భంలో గాని ఉండదు. అది మనసుకు సంబంధించినటువంటి విషయము అని తెలుసుకున్నటువంటి వాడు, ఆ వివేక జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఆగమాపాయన అనిత్య అని తెలుసుకున్నటువంటి వాడు. ఒకవేళ కష్టం వచ్చినప్పటికీ కూడాను సుఖం మళ్ళీ వస్తుంది, సుఖం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దుఃఖం వస్తుంది అని చెప్పేసి వాడు దిస్ టూ విల్ నాట్ స్టే అన్నటువంటి జ్ఞానాన్ని పర్మనెంట్ గా మనసులో పెట్టుకున్నటువంటి వివేక జ్ఞానం ఉన్నటువంటి వాడు, అలాంటి వాడు ఏమైపోతుందంటే వాడు ఈ మనసును ఒక సముద్రముతో మనం ఊహించామనుకోండి. మనస్సు ఒక సముద్రం అనుకుంటే ఆ తరంగాల్లో మనం జీవిస్తూ ఉంటుందంట మనస్సు ఉన్నటువంటిది. అంటే అలలలో జీవిస్తూ ఉంటుంది. అలలు ఎలా ఎగురుతుంటుందో అలా మనసు జీవిస్తూ ఉంటుంది. ఆ అలల్లోనే జీవితం గడిపేస్తే మనం అలాగే ఉంటాం అన్నమాట. అలా కాకుండా మనం డీపర్ లోతులోకి వెళ్ళి సముద్రం లోతులోకి వెళ్లితే అప్పుడు ఏమైపోతుందంటే ఈ అలలు అన్నటువంటి ఉండవు అనమాట. నిశ్చలమైనటువంటి ఒక ప్రదేశం ఉంటుంది అనమాట. అలాంటి ప్రదేశం మనస్సు లోతులలో కూడా మనకు ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్సు లోతులలోకి మనం వెళ్ళి మనసు యొక్క బహిరంగ పైన ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే సంచరించకోకుండా మనసు లోతులలోకి మనకు ఎప్పుడైతే వెళ్తామో వెళ్ళినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే ఆ లోతుల్లో మనకి ఏం కనిపిస్తుందంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రశాంతమైన వాతావరణం వల్ల మనకు తితిక్ష అన్నటువంటిది సహజ సిద్ధంగా వచ్చి ఉంటుంది అనమాట. అలాంటిది ఎలాంటి సహజ సిద్ధత అంటే ఏమైనా కష్టం రానిలేండి, ఆ కష్టాన్ని అలా ఓపికగా సహించడం అనమాట. అలా సహించేటువంటి ఎలాంటి దుఃఖం వచ్చినప్పటికీ కూడాను సహించిపోవడం, సహిస్తూ వెళ్ళడం అనమాట. అలాంటి సహనం అన్నటువంటిది ఎప్పుడైతే మనకు పెరుగుతుందో, ఇంకోటి ఏమిటంటే ఇది ఈ ఒక విషయం ఇలాగే జరగాలి అని పట్టింపు ఉండదన్నమాట. అప్పుడు ఆ విషయం అలా జరుగుతుంది, వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనం చెప్తుంటాం కదా, ఒక ఈ మన జీవిత యాత్ర ఎలా సాగుతుందంట అంటే సుఖం అన్నది ఒకవైపు, దుఃఖం అన్నటువంటిది ఒకవైపు, 2 ఒడ్డుల మధ్యలో ఇది జీవితం సాగిపోతూ ఉంటుందంట. సాగిపోయేటువంటి సమయంలో మనము సుఖము దగ్గరికి ఒకసారి కొట్టుకొని పోయేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒకసారి దుఃఖం వైపు పోయేటువంటి అవకాశం ఉండొచ్చు.
అలా ఉన్నప్పుడు నాకు ఈ వైపు వెళ్ళనేకూడదు, ఈ వైపు మాత్రమే వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు, మనం ఆ ప్రవాహాన్ని మనం నిలిపేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తుండడమే. అంటే ప్రవాహం అన్నటువంటిది సృష్టిలో ఉన్నటువంటి ఆ ప్రవాహం. ఆ ప్రవాహ ప్రక్రియకు మనము ఎప్పుడైతే మనము అలా వెళ్ళకూడదు, ఇలాగే వెళ్ళాలి, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ అని మనం ఎప్పుడైతే అన్నామో, అప్పుడు మనము వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే ఒక్కోసారి చెప్తుంటారనమాట, చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు డాక్టర్, ఇతను చనిపోవడానికి వీల్లేదు, ఐ డోంట్ యాక్సెప్ట్ అంటుంటారు కొంతమంది బాధలో. అంటే నువ్వు యాక్సెప్ట్ చేయమంటే ఇలా కుదరదు కదా మరి. నువ్వు యాక్సెప్ట్ చేయమంటే చేయాల్సిందే మరి. అది ఇన్ఎవిటబుల్ కదా, వచ్చేటువంటి విషయమే అది. వచ్చేటువంటి విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయను అంటే మరి కుదరదన్నమాట అది. అలాగే ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ఉంటాడంట. ఆ వ్యక్తి ఏమనుకుంటాడంట అంటే, నేను నా కుమారుడిని ఎలాగైనా గాని ఒక డాక్టర్ కోర్స్ చేయించాలి అనుకుంటా అంట. అనుకున్నప్పుడు ఏమైపోతుందంట అంటే, వాడు చేయించాలి. వాడికి ఇష్టం ఉండదు. వాడికి ఇష్టం లేకపోయినా వీడు బలవంతం మీద దాన్ని చేర్పిస్తాడనమాట. వాడికి మొదటి సంవత్సరం ఫెయిల్ అయిపోతాడు. వీడేదో డబ్బులు కడతాడనమాట. డబ్బులు కట్టేసేసి వాడికి ఏదో సీటు సంపాదిస్తాడు. సీటు సంపాదించిన తర్వాత వాడు పరీక్షలో ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయినప్పుడు ఆ పరీక్ష పాస్ కావడానికి ఏదో టీచర్లు కలిసి ఏదో పరీక్ష పాస్ చేసి మరీ వేస్తాడు. కానీ వాడు అటు ప్రాక్టీస్ పనికిరాడనమాట. వాడు అటు పనికిరాడు, ఇటుకి పనికిరాడనమాట. అప్పుడు ఏమైపోతుంది, వీడు చేసిన దానికి వీడు దానికి అది అలా కావాలని చెప్పేసి, ఆ పరీక్ష పాస్ కావాలని చెప్పేసి వీడు ఏం చేస్తాడంటే ఎవరికో లంచాలు ఇవ్వడము, దానికి ఇంకేదో ప్రయత్నం చేయడము, సుఖం అంతా వెళ్ళిపోతుందనమాట. ఈ సుఖ దుఃఖాలు అన్నటువంటివి అలా ఉంటాయన్నమాట. సుఖ దుఃఖాలు, ఒక సుఖం కోసం మనం ప్రాకులాడితే ఎన్నో దుఃఖాలు దాని చుట్టూ ఉంటాయన్నమాట. కాబట్టి సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నటువంటి మనసు రావాలి అంటే, ఈ మనస్సు ఉన్నటువంటిది ఈ సముద్రపు అలల్లాగా ఎగిరి పడుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉండకుండా సముద్రపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలా చూస్తామో, అలాగే మనసు లోతులలోకి వెళ్ళి మనం ఎలా ఉన్నప్పుడు, మనసు లోతుల్లోకి పోయినప్పుడు మనకి ఏమనిపిస్తుందంట అంటే, అప్పుడు మనము విల్ బి ఎంజాయింగ్ హ్యాపీనెస్. అక్కడ ఒక హ్యాపీనెస్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ ఏముంటుందంటే మనకు ఇక్కడేదో ఉంటుందన్నమాట. ఇది ఏదో ఒక పర్టికులర్ వర్డ్ రాశాడనమాట. శంకరాచార్యుడు వర్డ్ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఏమైపోతుందంటే, అక్కడ మనం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వివేకము అన్నటువంటిది ఒక పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, అంటే ఈ జ్ఞానము, ఆత్మజ్ఞానం అన్నటువంటిది పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఒక ధ్యానం చేయడానికి కలిగి మనసు కుదురుతుంది. ఒక ధ్యానం చేయడానికి మనసు కుదురుతుంది. ధ్యానం చేయడం మెడిటేషన్‌కు మనసు కుదురుతుంది. లేకపోతే మెడిటేషన్‌కు మనసు కుదరదు. మనస్సు ఎప్పుడు ఉంటుంది, మెడిటేషన్ కూర్చున్నప్పుడు చలించిపోతుంటుందన్నమాట. ఆ ఆలోచన, ఈ ఆలోచన, ఇంకొక ఆలోచన, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. పక్కకు వెళ్ళిపోయి మనం ఏమైపోతుందంటే, ఒక స్థిమితమైనటువంటి ఒక సందర్భాన్ని మనమంతకు మనమే క్రియేట్ చేసుకోగలిగేటువంటి శక్తి మనకొస్తదన్నమాట. అప్పుడు మనకేమైపోతుందంటే, ఒక ఆత్మశక్తి అని అంటారు దాన్ని. ఈ ఆత్మశక్తి ఎప్పుడైతే ప్రకాశవంతంగా జ్యోతిష్యమానంగా విరిగిపోతుందో, అప్పుడేమైపోతుందంటే మనకు ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది పూర్తి మనకు కనిపిస్తుంది. అందువల్ల మోక్షానికి మనం అర్హులవుతాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఏమిటంటే ఇక్కడ సూర్యకిరణాలు ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు చీకట్లో కూర్చొనేసి ఎప్పుడు వాకిలి తలుపు తీయకుండా ఉంటే ఏమైపోతుంది, సూర్యకిరణాలు రావన్నమాట. కానీ ఒక పిసరంత భాగం కొంచెం మనం వాకిలి తీసామంటే సూర్యకిరణాలు లోపలికి వచ్చేస్తుందన్నమాట. అలాగే ఆత్మతత్వము అన్నటువంటిది ఒక్కసారిగా మనలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆత్మతత్వం మనలోకి వచ్చేస్తుందో అప్పుడు మనకి ఏమైపోతుందంట అంటే, మనకు మోక్షానికి మనం అర్హులవుతాము. అంటే మోక్షము అన్నటువంటిది మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. మోక్షం అంటే ఏమిటి అన్న ఒక విషయం అనమాట. మోక్షం అంటే ఏమిటి అంటే, సాధారణంగా చాలా మంది అనుకునేటువంటి విషయం ఏమిటంటే, అంటే వేదాంతం చదవక ముందు ఏమనుకుంటుంటారంటే, మోక్షం అంటే ఏదో చనిపోయిన తర్వాత వచ్చేటువంటిది మోక్షము అనుకుంటారనమాట. కానీ అది చాలా తప్పనమాట. మోక్షము అన్నటువంటిది బ్రతికినట్టే జీవన్ముక్తుడు అంటారనమాట. జీవన్ముక్తుడు అంటే జీవితం ఉన్నప్పుడే ముక్తి పొందినటువంటి వాడు. అంటే ఇప్పుడే మనం ఆ విషయము తెలుసుకునేసి వివేకంతో మనం ఏమైపోతామంటే, ఆ స్థితిలో మోక్షం స్థితిలో మనం ఇప్పుడే ఉంటామనమాట. చనిపోనక్కర్లేదనమాట. అంటే దేహానికి మరణం ఉన్నటువంటి అవసరం లేదనమాట. ఉన్నట్టుండే ఇదే పరిస్థితుల్లోనే మనము అలాంటి స్థితిని మనం కల్పించుకోగలిగితే, మనసులో కల్పించుకోగలిగితే, మనసును ఆ స్టేజ్‌కి తీసుకొని రాగలిగితే, అంటే మనసుకు అంత తర్ఫీదిచ్చి, అంత ట్రైనింగ్ ఇచ్చి, ఆ రకంగా మనసును మనం మలుచుకున్నట్టయితే, ఆ మోక్షంలో ఉన్నటువంటి స్థితి మనకి ఇప్పుడే వచ్చేస్తుంది. అంటే ధ్యానంలో ఉండి చాలామంది గొప్ప గొప్ప ఋషులు, ఒక తపస్సంపన్నులు అలాంటి వాళ్ళు మరి జీవిస్తూనే ఉంటారు.
బ్రతుకు అలా ఉంటుంది అంతే. బ్రతుకు అలా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడో ఉంటారనమాట. వాళ్ళు అంటే మనం పిచ్చివాళ్ళు అనుకుంటుంటాం. అందువల్లనే అవధూతలు అని కొంతమందిని అంటుంటాం అనమాట. అవధూతలు అంటే ఏదో పిచ్చివాళ్ళలాగా పారాడుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ మనం పిచ్చివాళ్ళు అనుకుంటే అందరూ చాలా మంది పిచ్చివాళ్ళు ఉంటారు. కానీ పిచ్చివాళ్ళలో ఈ పిచ్చివాడిని మనం రికగ్నైజ్ చేయడం చాలా కష్టం అనమాట. రమణ మహర్షి అలాగే ఉండేటువంటి వాళ్ళంట. రమణ మహర్షి ఎలా ఉండేటువంటి వాళ్ళంట అంటే చాలా కాలము ఆయన గురించి ఎవరికీ తెలీదంట. ఆయన అరుణాచలం కొండలు ఉన్నాయి గదా! ఇప్పుడు అరుణాచలం ఉంది గదా! ఆ ప్రదేశంలో ఆయన అలా ఉండేటువంటి వాడంట అంతే. అలాంటి ఉన్నప్పుడు 20, 30 ఏళ్ల తర్వాత ఆయన ఉన్న తర్వాత కావ్యకంఠ గణపతి అన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి పండితుడు అతను. గుంటూరు అతను కావ్యకంఠ గణపతి అన్నాడు. గుంటూరు, కడప మరి. కడప అనుకుంటా అతను. ఆయన ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన పిచ్చివాడి మాదిరిగా ఉండేటువంటి వాడంట. ఏమి పిచ్చివాడు ఇతను అంటే ఒకసారి ఇతనికి శరీరంలోకి ఈయనకి ఎప్పుడు పుండంట. శరీరానికంతా పుండు ఉండేదంట రమణ మహర్షికి. ఆ పుండులో పురుగులు ఉండేటివంట. ఆ పురుగులు పడేటువంటి పురుగులు ఉన్నప్పటికీ కూడాను ఇది శరీరం నాది కాదు కదా అని చెప్పేసి అలా వదిలేశాడంట అతను. అంటే ఆ స్థాయికి చేరుకున్నాడు అతను. చేరుకునేసి ఒకరోజు ఆ పుండు పగిలి పురుగులన్నీ కింద పడ్డాయంట. అయ్యా! ఈ పురుగులకు మరి ఆహారం లేకుండా పోతుందని ఆ పురుగులన్నీ ఎత్తి మళ్ళీ ఆ పుండులోకి వేసుకుంటున్నాడంట అతను. అప్పుడు ఈ కావ్యకంఠ గణపతి అతన్ని చూడడం జరిగింది. వెళ్ళి ఏమిటంటే ఇలా ఉంది అంటే, ఆయనకు వేదాంతము, బ్రహ్మజ్ఞానం అంతా ఉందంట. అతన్ని చూసి ఇతనికి సాష్టాంగ ప్రణామం చేసి అతని శిష్యుడయ్యాడనమాట కావ్యకంఠ గణపతి. శిష్యుడయ్యి ఆయన ఈ రమణ మహర్షిని గురించి బయట ప్రపంచానికి చెప్పినప్పుడు మాత్రమే రమణ మహర్షి అన్నటువంటి వ్యక్తి ఒకటి ఉండేటువంటి వాడు. ఈయన ఇలాంటి వాడు, ఇతనికి జ్ఞానం ఇంత ఉంది అన్నటువంటి విషయం ప్రపంచానికి తెలిసిందే కావ్యకంఠ గణపతి ద్వారా తెలిసిందనమాట. అంటే ఆ స్థితికి చేరుకుంటారు వాళ్ళు. ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఏమైపోతుందంటే పిచ్చివాడిలాగానే ఉంటారు వాళ్ళు. రమణ మహర్షి అలాగా పిచ్చివాడి మాదిరిగా ఉండేటువంటి వాడంట. మరి దత్తాత్రేయుడు పిచ్చివాడి మాదిరిగా ఉండేటువంటి వాడంట. ఏదో కుక్క అది ఇది ఏమేమో కళ్ళు, గిన్నె అన్ని దగ్గర పెట్టుకునేసి అతను పారాడేటువంటి వాడు అని మనం బొమ్మల్లో కూడా చూస్తుంటాం కదా! కాబట్టేసి ఇలాంటి పరిస్థితి అన్నమాట. అంటే అలాగా అందరూ ఉండడానికి సాధ్యమా మరి? అంటే లౌకికంగా మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదనమాట. మనలాంటి వాళ్ళకు మన ప్రపంచంలో లోక వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్టేజ్‌కి రావాలంటే మన వల్ల కానిటువంటి విషయం. మరి భగవద్గీత మరి ప్రాక్టికల్ బుక్ కాదా అంటే ఏమంటే మనం అది అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కనీసం మనము ఉన్న దాంట్లో ప్రతి మనిషికి కొంత సహనశక్తి ఉంటుంది. తితిక్ష అనేది కొంచెం ఉండనే ఉంటుంది. ఆ తితిక్ష ఉన్నదాన్ని రోజు ఇంకాస్త పెంచుకో. ఈరోజు కొంచెం పెంచుకో. రేపు ఇంకా కాస్త పెంచుకో. మర్నాడు ఇంకాస్త పెంచుకో. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గలాటాలు ఏదైనా వస్తుంటుంది. ఆ తితిక్ష పెంచుకో. తితిక్ష పెంచుకున్నప్పుడు ఏమైపోతుంది? మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఫర్ ద సేక్ ఆఫ్ పీస్ డోంట్ ఆర్గ్యూ అంటారు. అంటే ఒకడితో ఏదో అనవసరంగా ఏదో ఇంట్లోనే అనుకోండి. ఏదో చిన్న గలాట జరుగుతుందనుకోండి. చిన్న గలాట జరిగినప్పుడు, ఆ గలాట జరిగినప్పుడు మనం ఇంకా కాస్త మాట్లాడతామనుకోండి. ఆ కాస్త ఇంకా గలాట ఇంకాస్త జాస్తి అయిపోతుంది. మరి ఇంకాస్త జాస్తి అయిపోతుందనమాట. అలా గాకుండా ఏదో మైండ్ పీస్ ఉండినప్పా వీడు ఎలాగా పడైపోని అని చెప్పేసి అలా వదిలేసేటువంటి తితిక్ష కాస్త పెరిగిందనుకోండి మొదట్లో. తర్వాత ఏమైపోద్దంటే ఆ తితిక్ష వల్ల ఎదుటి వ్యక్తి నిన్ను దూషించడం వదిలిపెట్టేస్తాడనమాట. బుద్ధుడిలాగా. బుద్ధుడు ఒకసారి కూర్చున్నాడంట. ఎవడో ఈ వ్యక్తి వచ్చి అతన్ని తిడుతూ ఉన్నాడంట. కంటిన్యూయస్‌గా తిడుతూనే ఉన్నాడంట. బుద్ధుడు అలాగే కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత బుద్ధుడు అడిగాడంట అతన్ని. నాయనా ఇంతసేపు నువ్వు ఇక్కడొచ్చావు. అయితే ఈయన అడిగినట్టు "ఏం నువ్వు ఏం మాట్లాడకుండా ఉన్నావే" అని చెప్పేసి. "నాయనా నువ్వు ఇంతవరకు ఏదో మాట్లాడావు. నేనొకటి అడుగుతా చెప్తావా?" అన్నాడంట. "ఏమి" అన్నా అంట అతను. "ఏం లేదు. నీవు ఎవరికన్నా వెళ్లి ఒక గిఫ్ట్ ఇస్తావనుకో. ఆ గిఫ్ట్ అతను తీసుకోలేదనుకో. అప్పుడు ఆ గిఫ్ట్ ఎక్కడుంటుంది" అంట. ఇచ్చేవాడి దగ్గరే ఉంటుంది అంట. నేను గిఫ్ట్ ఇవ్వడానికి పోయినప్పుడు ఎదుటి వ్యక్తి తీసుకోలేదు గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఎక్కడుంటుంది? నా దగ్గరే ఉంటుంది. అప్పుడు బుద్ధుడు అన్నాడంట, "నువ్వేమేమో తిట్టావో ఏమేమో మాట్లాడాడు గదా! అవన్నీ నేను స్వీకరించలేదు" అన్నాడంట. "అంటే ఎక్కడుంటాయి అవి? నీ దగ్గరే ఉంటాయి పో" అని. అంటే అంత ఓపిక అన్నమాట. అంత ఓపిక తెచ్చుకునేటువంటి శక్తి అన్నమాట. మరి మన ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళంతా మన వాళ్ళే. ఈరోజు ఏదో కొట్లాడి రేపొద్దున అలా ఉండేది బదులు, ఈ తితిక్ష అన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి తితిక్ష, ఈ స్టేజ్‌లో ఉన్నటువంటి తితిక్ష ఇంకాస్త పెంచుకో, ఇంకాస్త పెంచుకో, ఇంకాస్త పెంచుకుంటూ పోతే అప్పుడు ఏమైపోతుందంటే కొంతకాలానికి మనము ఈ లౌకిక వ్యవహారంలో ఉన్నప్పటికి కూడాను మనకు కాస్త ప్రశాంతత అన్నటువంటిది మనసుకొస్తుంది. అనవసరమైనటువంటి కొట్లాటలు, చీట్లాట, పీకులాటలు ఇలాంటివి లేకుండా మనకి ఏమైపోతుందంటే ఒక రకమైనటువంటి నెమ్మది, మనసుకు నెమ్మది అయినటువంటి కలుగుతుంది. అమృతత్వాయ కల్పతే. దీన్ని సా సా చాలా సీరియస్‌గా తీసుకొని చేసేటువంటి వాళ్ళు రమణ మహర్షి స్టేజ్‌కి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మోక్షానికి అర్హులైపోతారు. మనలాంటి వాళ్ళు కనీసం మోక్షానికి అర్హులు కాకపోయినప్పటికి కూడాను మనము ఇలాంటివన్నా నేర్చుకొనేసి తితిక్షను పెంచుకోవాలన్నటువంటి సందేశం భగవద్గీతలో ఉన్నటువంటి సందేశం అన్నమాట ఇది. "యం హి న వ్యథయంతి ఏతే ఏతే సుఖదుఃఖాః పురుషాః పురుషం పురుషర్షభ."
ఆ దాన్ని సోమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే అంటే అలాంటి తితిక్షణ నేర్చుకుంటేనే నీకు అమృతత్వం వస్తుంది అని చెప్పాడు కాబట్టి ముందు శ్లోకము మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయో నిత్యాతాం తితిక్షస్వ భారతకు ఈ శ్లోకానికి 2 శ్లోకాలకే చేరి ఏమంటారంటే తితిక్ష అమృతోపనిషత్తు అని చెప్తారనమాట. ఈ 2 శ్లోకాలే 2 శ్లోకాలే ఒక ఉపనిషత్తుతో సమానమైనటువంటి శ్లోకాలు అనమాట. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ శ్లోకం తెలుసుకున్న తర్వాత తితిక్షను కాస్త పెంచుకోవాలి అని తెలుసుకోవాలి అంతే. ఈ రోజుకి 3 నిమిషాలు ఉంది. ఏమైనా మాట్లాడేది అంటే మాట్లాడుకుందాము, తర్వాత మిగతా మళ్ళీ చూద్దాం. ఏమైనా చెప్తారండి? అరుణ గారు మళ్ళీ వచ్చారు, మీరు చూశాను, ఇప్పుడే చూశాను. సుజాత, సాయి తేజస్వి, ఏమైనా డౌట్ ఉందా? ఇది ప్రాక్టీస్ చేయడానికి అవుతుందండి, ఎలా అనుకుంటారు మీరు? స్వర్ణమ్మ గారు కానీ చేయొచ్చునా? చేయడానికి కుదురుతుందా? చాలా ఈజీ అంకుల్, బికాస్ ఆఫ్ మీనింగ్స్ కావచ్చు. చదువుతుంటే చెప్పిన మీనింగ్స్ యాక్చువల్ గా గుర్తొస్తుంది. ఈవెన్ ఒక శ్లోకం చదువుతుంటే కూడా మీరు దీనికి ఈ ఈ చెప్పారు కదా, ఈ కథ చెప్పారు కదా అని కూడా గుర్తొస్తాం. అవునమ్మా, ఎందుకంటే ఈ కథ చెప్పకుండా పోతే కన్నా భగవద్గీత అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే అది ఊరికే రాసేస్తారనమాట. ఊరికే రాసేసి శ్లోకం అర్థం రాస్తే మనకు అలా వెళ్ళిపోతుంది అనమాట. శ్లోకం అర్థం చేసుకోవాలంటే కాస్త డెప్త్ లేకి వెళ్ళాలన్నమాట. అప్పుడు సుఖం వెళ్ళినప్పుడు బాగా అర్థమవుతుంది. అట్లా ప్రాక్టీస్ చేయొచ్చునండి, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ పోతే కొద్దిగా జరుగుతుంది అనమాట. కొద్దిగా మనము మనలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఏమీ అందులో డెఫినెట్ గా డౌట్ లేదు. ఎందుకంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ స్టేజ్ కి లేకపోయినప్పటికీ కూడా ఏదో కొద్దిగా ఒక్కొక్కసారి తితిక్ష, ఏదో మనసుకు ప్రశాంతి కోసము సరే పోనీ అనుకున్నాం అనుకోండి. ఆ యాక్సెప్టెన్స్ అనేది వచ్చినప్పుడు మనకు చాలా బాగుంటుంది అనమాట. రెసిస్టెన్స్ లేకోకుండా పోయినప్పుడు ఏమైపోతుందంటే ఒక రకమైనటువంటి రెజొనెన్స్ అనేది తయారవుతుంది. రెజొనెన్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో. రెజొనెన్స్ అంటే ఒక రకమైనటువంటి శక్తి, ఆ శక్తి వచ్చేస్తుంది అనమాట. ఆ శక్తి నుంచి మనకు చాలా ఎంతో ప్రశాంతత ఉంటుంది అనమాట లైఫ్ లో. అది డెఫినెట్ గా ఉంటుంది. ఏమన్నా చెప్తా, ఏమన్నా ఉందా? ఎవరికైనా డౌట్ ఏమన్నా ఉందా? డౌట్ ఏం లేదంటే ఇంకా 1 నిమిషం ఉందంటే ముగించేద్దాం అయితే. నెక్స్ట్ శ్లోకము అది నెక్స్ట్ శ్లోకం కూడా చాలా ప్రసిద్ధమైన నాసతో విద్యతే భావ. అది కూడా చాలా పెద్ద శ్లోకం, చాలా మంచి శ్లోకం. నెక్స్ట్ శ్లోకం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.